మా పొట్టిది నా కోసం ఏంటో తెచ్చింది. ఏటమ్మా తెచ్చేది? అది ఏంటది చెప్పు. పాపులు ఏంటి? చేపలు. చేపల కింద నుంచి నేను కిందకి వెళ్ళలేక దీని తెప్పించుకుని బరువుగా ఉన్నాయి. అమ్మా వెనక్కి వెళ్తాలి, ఇంట్లో రాకు. కోడి సంచులు ఇవి. కోడి సంచులోనే కోడి సంచులు. ఇప్పుడు దీని ఇవి దాకా పైకి మోసుకొచ్చినందుకు దీనికి లంచం. లంచం ఇస్తాను. లంచం ఇస్తాను. నేను తీసుకుని నీకు లంచం ఇస్తాను. లంచం అంటే పెద్ద తప్పు, అలా అనకూడదు. మా పొట్టిదానికి కష్టపడి పైకి తీసుకొచ్చి ఇచ్చినందుకు నీకేం కావాలో తీసుకో. అమ్మో పెద్దదే తీసిందే. తీసుకో తిను. థ్యాంక్స్ చెప్పావా నాకు? అత్త థ్యాంక్స్ అత్త అన్నావా? ఐ లవ్ యూ. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. థ్యాంక్ యూ పొట్టి పైకి తెచ్చినందుకు. బాయ్. చాలా ఇష్టం కోడి సంచులు అంటే. మా ఇంట్లో ఎవరు తినరు, పండు తింటారులేండి. బబ్బులు అసలు ముట్టుకోడంటే ముట్టుకోడు. ఫోన్పేలో చేతిలోనా డబ్బులు లేవు, అలానే కిందకి వెళ్ళి ఫోన్పే కూడా చేయలేను. ఆ చేపలవాడికి ఏమో ఫోన్పే ఉందా అని అడిగితే నా దగ్గర ఫోనే లేదు, ఇంకా ఫోన్పే ఎక్కడి నుంచి వస్తుంది అమ్మని అడిగింది. మనం కూడా అలా అడగకూడదు. అంటే ఈ రోజుల్లో అందరికీ ఫోన్పేలో ఉంటాయి కదా అని అడిగాను. క్యాష్ లేనప్పుడే వస్తాయి ఇలాంటివన్నీ. అలాగే నేను కిందకి వెళ్ళి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇద్దామన్నా నాకు కిందకి వెళ్ళే పొజిషన్లో నేను లేని ఇప్పుడు. సో పక్కింటి ఆంటీకి చెప్తే ఆ ఆంటీ డబ్బులు ఇచ్చి నా కోసం కుమ్మడి సంచులు కొని అన్నమ్మ చేత పంపించింది పైకి. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు డబ్బులు తీసేసి ఆవిడకి ఇచ్చేయాలి. ఇప్పుడు అసలైన పని, దీన్ని నీట్గా కనుక క్లీన్ చేసుకోకపోతే ఉంటుంది. నాకు ఎంత ఇష్టం అసలు, చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ కోడి సంచులు అంటే. ఇవి ఉన్నాయి చూసారా, ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. చాలామందికి ఇష్టం ఉండదు, భయం కూడా. ఇవి అచ్చు కొబ్బరి ముక్కల్లా ఉంటాయండి. అసలు చేపలు అనే టేస్టే ఉండదు, కానీ చాలామంది తినడానికి భయపడతారు. ముఖ్యంగా ఇలాంటివి తినడానికి ఇంకా భయపడతారు. అక్టోబస్ అనమాట ఇది అసలు. అంటే చిన్నవి, పిల్లలు పెద్దవి కాదు. ఇలా ఉన్న వాటిని ఎవడైనా, మనిషి అన్న ఫీలింగ్ ఉన్నవాడు ఎవడైనా తింటాడా? తినడు. మేము మనుషులమే అయినా సరే అడ్డమైన గడ్డల్లా మేము తినేస్తాం, ఏదైనా తినేస్తాం. మేము అన్నవాళ్ళు, నాలాంటి వాళ్ళు మాత్రమే ధైర్యంగా ఇలాంటివి తినగలుగుతాం. నేను తింటుంటే మా పిల్లల మొహాలు చూడాలి, అమ్మ బాబోయ్ ఏంటి రాక్షసులా తినేస్తున్నావు అంటారు. ఆ తిన్నప్పుడు ఫీలింగ్ కూడా అలానే ఉంటుందండి. ఇప్పుడు ఇది ఇందులో ఒక మసి ఇక్కడ ఇది ఒకటి ఉంటుందండి ఇందులోని. అది కానీ తీయకపోతే కూర అంతా నలుపు అయిపోతుంది. అలాగే ఈ పైన ఉన్న ఈ చర్మం అంతా కూడా నీట్గా తీయాలి. ఇది అంతా ఇలా అంటే అలా వచ్చేస్తుంది. శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు నలుపు చూసి అలా వస్తుందా, ఇంక ఇది కానీ పగిలింది అంటే ఒకటి లోపల ఒకటి ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ది వచ్చే ఒకటి ఉంటుంది. అది కానీ పగిలిపోయింది అంటే మొత్తం ఎన్ని నీళ్ళు మీరు మనకు కానీ ట్యాంక్ వాటర్ అంతా పోసినా కూడా నలుపుపోదు. అది పగలకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇందులోది నేను తీసి చూపిస్తామంటే ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరే. ఇది ఇప్పుడు అయింది, ఇది ఉంది కదా ఈ లోపల. ఇదిగో ఇదే కరెంట్ ఒకటి పోయింది. ఏ రావమ్మ మహాలక్ష్మి కోడి సంచులమ్మ. ఇది బుర్ర భాగం, ఈ లోపల ఇది నలుపు భాగం. అంతే అయిపోయింది. ఇదిగోండి ఇది అనమాట. ఇది ఉందో చూసారు, ఇది కానీ పదండి ఇలా ఉంది కదా. ఈ బుర్ర పట్టుకొని జాగ్రత్తగా లాగాలి స్లోగా. ఇది కూడా మనం ఇలా పట్టుకోవాలి, ఇలాగా లూజ్గా ఒక కప్పును పట్టుకున్నట్టు పట్టుకొని ఇలా లాగాలి. ఇదిగోనండి ఇదే ఈ నలుపు చూస్తున్నారా, ఇదేనమాట నలుపు. ఇది కానీ పగిలింది అంటే ఇంకా మన పని అంతే, కడుక్కోలేక చావాలి. అది పగలకుండా జాగ్రత్తగా తీసుకొని పడేసుకోవాలి. ఇవ్వండి ఇది పడేయాలి. ఇంకొకటి చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇది కప్లాగా లూజ్గా ఇలా పట్టుకొని ఈ బుర్ర పట్టుకొని లాగాలి. లాగితే వస్తుంది చూసారా. ఇదిగోండి ఇవే నలుపు, ఇదిగోండి ఇందులో ఉంటుంది అనమాట. ఇదంతా అదే. ఇది జాగ్రత్తగా తెంపేసుకోవాలి. బుర్ర దగ్గర నుంచి ఇది సపరేట్ చేసేసి ఇది పడేసేయాలి. చూపించడానికి రాలేదు. వచ్చింది రోయ్, వచ్చేసింది. ఇప్పుడు ఈ నలుపు ఈ తెలుపు వేడి చేయాలి. కరెంటు ఉదయం తీసి అట్లా ఇస్తాడు ఎవరో తెలియదు. ఫోన్ ఛార్జింగ్ ఉంచుకోకుండా వీడియో చేస్తున్నాను నేను. అలా ఉంది నాకు. ఫోన్ ఛార్జింగ్ ఉంచుకోవచ్చు కదా, 30 ఎంత ఉంది ఫోన్ ఛార్జింగ్. వీడియోస్ తీద్దాం అనుకున్నప్పుడు ఎవరో ఒకరు కాల్ చేస్తాడు, లేదంటే స్పేస్ ఉండదు. అంటే ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు అంటే మా పిల్లలు ఇద్దరు మంది కొడుతుంది, ఎవరో ఒకరు ఉంటారు. లేదంటే ఇలా కరెంట్ పోయి ఫోన్లో ఛార్జింగ్ ఉండదు. ఇప్పుడు ఏదో అంటే ఏదో ఒక ఆటంకం. వీడియో చేద్దామంటే మనస్ఫూర్తిగా వీడియోస్ చేసుకుందాం నాయన అంటే ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది. దుష్టశక్తులు ఇవన్నీ. ఏంటో ఇవాళ చాలా యాక్టివ్గా ఉన్నాను నేను, నాకే తెలిసిపోతుంది. ఒక రోజు ఫుల్ యాక్టివ్గా ఉన్నానంటే మరుసటి రోజు డమా గట్టిగా నవ్వామంటే తనులు కాస్తాం అంటారు కదా, అలాగనమాట. ఉదయం నుంచి పాట నోట్లో నలిగిపోతుంది. రోడ్లో వేసిన పచ్చళ్ళ నలిగిపోతుంది నా నోట్లోనే. సారీ బిజినెస్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. కానీ ఫాలోవర్స్ రావాలి, నమ్మకం కుదరాలి, మన దగ్గర ఆర్డర్ చేయాలి. అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఓపి పట్టాలి. తప్పదు. ఓపి పట్టకుండా ఇప్పుడు చేయాలంటే ఎలా వచ్చేయండి, పోకుండా కదండి. ఈ లోపల ఎక్కడికైనా జాబ్కి వెళ్ళిపోదామంటే ఏ జాబ్ దొరుకుతుంది కాదు. ఇందులో కూడా ఉంది ఈ చెత్త. ఇది క్లీన్ చేయడానికి ఒక 30 గంట పట్టింది, అంటే మ్యాక్సిమం 1 గంట పట్టింది అనమాట.
స్లోగా చేశాను. ఫాస్ట్గా చేస్తే పావు గంటలో అయిపోద్దులేండి, జడిసిపోకండి. మళ్ళీ నేను చెప్పాను కదా అని చెప్పి ఎవరైనా వండుకొని తినాలనుకున్న వాళ్ళు కూడా ఇంతసేపు దీన్ని క్లీన్ చేయాలా అని డౌట్ వస్తుంది. అలా ఏం కాదు, నేనైతే స్లోగా చేసుకున్నాను కాబట్టి నాకు ఎంత టైం పట్టింది. చూసారా, చిన్న గోలికాయలు లాగా అయిపోయింది. ఇక్కడ అసలు నాకు ఇలా నీళ్ళు ఊరుతాయని విషయమే నాకు మర్చిపోయానండి. నేను తెలుసు కానీ అసలు గుర్తులేదు, ఇదేంటి ఇన్ని నీళ్ళు వచ్చేసి సడన్గా అనుకున్నాను. అంటే దీంట్లోంచి ఇంత వాటర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఇదంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకుంటూ ఉంటుంది. పాస్తాలా ఉంది కదా, పాస్తా. చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది. టింగ్ 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 టింగ్.